జీవితంలో కష్ట సుఖాలు సహజమే. ఎప్పుడూ కష్టాలుండవు. అలాగని సుఖాలు కూడా ఎల్లకాలం కొనసాగు. కష్టాలు వచ్చినప్పుడే మనలోని సత్తా తెలుస్తుందని అంటారు. భగవంతుడు కష్టాలను కలిగించడం వెనుక పలు కారణాలున్నాయని పండితులు చెప్తున్నారు. మనకు కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు ఆ దేవుడే వీటిని ఇచ్చాడని ప్రశ్నిస్తాం. కారణం ఏమంటే ఆ మహాదేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడని అర్థం. బలహీనంగా ఉండే భక్తులు మానసికంగా బలవంతులుగా మారడానికి మహాశివుడు ఇలా కష్టాలను ఇస్తూ ఉంటాడు. కష్టాలను ఎదుర్కొని నిలబడగలిగినప్పుడు తప్పకుండా ఆ భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు, జీవితంలో అకస్మాత్తుగా ఆర్థిక ఇబ్బందులు, సవాళ్లు, అసాధారణ సంఘటనలు సంభవిస్తే అవి కూడా స్వామివారు మనల్ని పరీక్షిస్తున్నాడనడానికి సంకేతం. సహనంతో వ్యవహరించే నైపుణ్యాన్ని పెంచుకోవాలి. బోలాశంకరుని ఆరాధించినప్పుడు ఆ నైపుణ్యాన్ని పెంచుకోగలుగుతాం. అంతేకాదు, నిరంతరం సవాళ్లు, ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నా, చేపట్టిన పనులు ముందుకు సాగకున్నా స్వామివారు మన పక్కనే ఉండి మనల్ని పరీక్షిస్తున్నాడని చెప్పడానికి సంకేతం. ఈ సమయంలో మహాశివుడిపై విశ్వాసం ఉంచితే తప్పకుండా విజయం సాధిస్తాం. వైఫల్యాలు ఎదురవుతూ ఉంటే వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలని మహాశివుడు చెబుతున్నట్లుగా అర్థం చేసుకోవాలి.